అది నమస్కారం. నాకు తెలిసి 4 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రోఫీలో మన సింధు దూసుకెళ్ళిపోయింది. సింహంలాగా జూలు విదిల్చి కప్పు కొట్టేసింది, మెడల్ కొట్టేసింది, గోల్డ్ మెడల్. సో జపాన్ సూపర్ 750 అది అంటారు, జపాన్ ఓపెన్ సూపర్ 750 సంథింగ్ ఎల్స్. కొన్ని టోర్నీలు అంటే ఈ వింబుల్డన్ అన్నట్టు, ఫ్రెంచ్ ఓపెన్ అన్నట్టు, ఇలా టెన్నిస్లో కొన్ని ఉన్నట్టుగా ఈ బ్యాడ్మింటన్లో కూడా కొన్ని. అలా ఈ జపాన్ ఓపెన్ సూపర్ 750 బాగా ఫేమస్ అంట. ఎంత ఫేమస్ అంటే ఇప్పటి వరకు ఇండియా నుంచి ఒకళ్ళు కూడా కప్పు గెలవలేదంట. మన పివి సింధు కొట్టింది 2022లో సమేత ఇంటర్నేషనల్ టోర్నీలో కప్పు ఏదో కొట్టింది. దాని తర్వాత అంత గొప్పవి ఏమీ లేవు. 2024లో ఏదో టోర్నీలో కొట్టింది, మరి కొంచెం చిన్నదే. ఆ తర్వాత చెప్పుదే విజయాలు లేవు. ఈలోపు దత్త సాయి అనబడే వ్యక్తితో ఆమెకు పెళ్ళైంది. అతను డేటా సైంటిస్టు. ఆ తర్వాత క్రీడలు అంటే చాలా ఇష్టం, ఫుల్ కోఆపరేషన్. సో ఇంతకుముందు ఆమెతో పాటు పివి సింధుతో పాటు వాళ్ళ అమ్మ నాన్న వెళ్తుండే. ఇప్పుడు దత్త సాయి వాళ్ళ హస్బెండ్ వెళ్తున్నట్టుగా ఉన్నాడు. ఇక జపాన్లో మామూలు గొట్టలే, అసలు ప్రతి రౌండ్లో కూడా దుమ్ము లేపింది. ఫైనల్ వచ్చేసి యమగూచి, ఈ అకారే యమగూచిన, అకానే యమగూచిన. ఓకే, ఆమె గతంలో పివి సింధు తలపడి ప్రతిసారి ఆమె గెలిచేదట. ఈసారి 21-17, 21-17, 25-17, 25-17 మామూలు గొట్ల. సో అసలు ఆ ఛాన్స్ ఇవ్వాలి అసలు అపోనెంట్కి, ఆ రేంజ్లో కొట్టేసింది. సో పివి సింధు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ట్రోఫీ, అది కూడా ఏ రకంగా ఇప్పటి వరకు ఏ ఇండియన్ కూడా సాధించాల. జపాన్ ఓపెన్ సూపర్ 750 దాన్ని కొట్టేసింది, రికార్డ్ సృష్టించేసింది. పెళ్ళైన తర్వాత కెరీర్ అయిపోయినట్లేలే. ఒక సైనా నెహ్వాల్, ఒక గుత్తా జ్వాల, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తుండే. బట్ పివి సింధు అలా కాదు, మనం డిఫరెంట్ అని ప్రూవ్ చేసింది. అండ్ రానున్న రోజులలో మరిన్ని మెడల్స్, కప్స్ ఖచ్చితంగా కొడుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ పివి సింధు గారు, దత్త సాయి గారు, నాకు తెలిసి మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ట్రోఫీ అనుకుంటా. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి, కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ భవిష్యత్తులో ఆల్ ది బెస్ట్.